నాతో ఉన్నాడని, ఈ రాష్ట్రం కోసం పోరాడుతున్నానని అయితే దాడి చేసి ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టినా పర్వాలేదు, నేను ఇబ్బంది పెట్టండి, కానీ నేను మాత్రం తెలుగుదేశం పార్టీలో ఉంటాను, మీ మీద పోరాడతానని చెప్పిన వ్యక్తి మస్తాన్ రావు గారు. ఎవరిది నీతి? ఏమమ్మా ఎవరిది నీతి? మీకోసం పోరాడిన వ్యక్తి, మీకోసం బాధపడిన వ్యక్తి, నష్టపోయిన వ్యక్తి మస్తాన్ రావు గారు. అవతల వ్యక్తి అడుగుతున్నా, రాజకీయ వ్యాపారమా? డబ్బులు సంపాదించుకొని పారిపోవడానికి ఎవరిచ్చారని? అందుకే చెప్తున్నా, ఈ రాజకీయాన్ని ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన చేయాలంటే దానికి సారథులు 5 కోట్ల మంది మీరే తప్ప ఇంకోటి కాదని మరొకసారి పిలిపిస్తున్నా. మొన్న ఎన్నికల కంటే ముందు కూడా ఏ అభ్యర్థి విషయంలో ఎప్పటికప్పుడు మిమ్మల్ని అడిగాం, సంక్షేమ కార్యక్రమాలు అడిగాం. అదే మరిగా భవిష్యత్తులో మీ అందరికీ స్మార్ట్ ఫోన్ ఒకటి ఇస్తాం. ఆ ఫోన్ పెట్టుకొని ఎప్పటికప్పుడు ఏ సమాచారం కావాలో మీరు ఇచ్చే పరిస్థితి వస్తుంది. మీకు ఏదైనా సమస్య ఉంటే ఒక యాప్ నొక్కితే నేరుగా మీ పని అయిపోతుంది. అప్పుడు కూడా కాకపోతే నాకు నేరుగా చంద్రన్న నాకు ఈ పని ఉందంటే, చెల్లమ్మ నేను అండగా ఉన్నా, చేసి మళ్ళీ చెప్తానని మళ్ళీ పని చేసి మీకు సమాచారం ఇస్తాను. ఈరోజు ఉదయగిరిలో నేను చూస్తున్నాను, చాలాసార్లు ఉదయగిరికి వచ్చాను, కానీ ఈరోజు మీ స్పందన నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అంత స్పందన ఉంది. ఒక వెనుకబడిన ప్రాంతం, కరువు ప్రాంతం, పేదవాళ్ళు ఉండే ప్రాంతం ఇది. ఈరోజు ఈ పేదవాళ్ళు ఉండే ప్రాంతంలో న్యాయం చేయడానికి పనిచేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పరిపాలించాం. ఈ 5 సంవత్సరాలను ఒకటే ఆలోచించాం. ఎన్ని కష్టాలున్నా ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదని మీకు అన్ని కార్యక్రమాలు చేశాను. దానివల్ల మీరు చూస్తే ఇప్పుడే మస్తాన్ రావు గారు చాలా డీటెయిల్గా చెప్పారు. రామారావు గారు మీకు చెప్పుకుంటారు, ఇంకా నాయకులు చెప్పారు. చరిత్రలో ఎప్పుడైనా మీరు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయని ఊహించారా అని మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను. తెలంగాణ యువతకి మీకు ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ వృత్తి 2000 ఇస్తున్నా, అది 3000 చేస్తా. ఇంతవరకు డిగ్రీ ఆ పైనుంటే ఇచ్చా. ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయితే కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. చదువుకున్న పిల్లలు, తల్లిదండ్రులు మీరు ఆలోచించాలి. నన్ను నమ్ముకుంటే బంగారు భవిష్యత్తు మీకు, జైలు మీకు. జైలు కావాలన్నా, బంగారు భవిష్యత్తు కావాలన్నా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, తల్లిదండ్రులు అడుగుతున్నా. మీరు కానీ ఆ నాయకుడితో వైసీపీతో పంపిస్తే మొదటిసారి చిన్న చిన్న నేరాలు చేపిస్తారు, తర్వాత అలవాటునకి పెద్ద నేరాలు చేపిస్తారు, తర్వాత శాశ్వతంగా జైల్లో ఉండే పరిస్థితి తీసుకొస్తారు. నేను చూసే ఒక అతను వీరంగం చేస్తున్నాడు నెల్లూరులో. ఆయన అంటాడు, విజయమా లేకుంటే చంపడమా చంపించుకోవడమా? నేనంటున్నా, మిమ్మల్ని చంపం, మిమ్మల్ని చంపనీయం. అలాంటి వ్యక్తుల్ని జైలుకు పంపిస్తాం తప్ప వదిలిపెట్టమని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఇవన్నీ నేరస్తులు మాట్లాడే మాటలు, కరుడు వెంట నేరస్తులు మాట్లాడే మాటలు. 31 కేసులుంటే సిగ్గుపడకుండా మనల్ని విమర్శిస్తారు. ఇంకో పక్క ఇంట్లోనే హత్యలు, పులివెందల్లోనే అరాచకం. ఇలాంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే మనం ఉంటామా తమ్ముళ్ళు అని మనం అడుగుతున్నాం. ఏమమ్మా మీకు రక్షణ ఉంటుందా అని మనం అడుగుతున్నాం. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు పీక్ తీసుకెళ్ళాం. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇచ్చేది, మా ఆడపిల్లలు చూస్తున్నా ఎంత ఉత్సాహంగా ఉన్నారు. నేను అందుకనే మీ అందరినీ కోరుతున్నా, ఈ ఆడ